హలో గాయ్స్, మనకి ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగబోతోంది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మరి కేఎల్ రాహుల్ ఈవెన్ విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఒకటే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో అదేంటంటే మనకి ఇప్పటి వరకు T20 ఫార్మాట్స్లో మరి ఫాస్టెస్ట్ 8,000 రన్స్ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి క్రిస్ గేల్ మాత్రం ఇప్పటివరకు. సో అయితే అతను చూసుకుంటే 213 మ్యాచెస్లోనే మరి 8,000 రన్స్ చేశాడు. సో అయితే మరి ఇక్కడ మనకి కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఇప్పుడు 213 మ్యాచెస్ ఆల్రెడీ ఆడాడు. అయితే మరి ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి 214th మ్యాచ్ అనమాట. సో మరి గిల్ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. కానీ మనకి విరాట్ కోహ్లీ చూసుకుంటే సో ఇప్పటి వరకు మరి అతను 243 మ్యాచెస్లో మరి 8,000 రన్స్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. సో మరి ఈ మ్యాచ్లో కనుక ఇంకొక 33 రన్స్ చేశాడు అంటే మరి 8,000 రన్స్ను కూడా క్లియర్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈవెన్ బాబర్ అజామ్ పేరు మీద ఉన్న రికార్డు కూడా మరి బాబర్ అజామ్ చూసుకుంటే 8,000 రన్స్ని మరి అతను 218 మ్యాచెస్లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది 8,000 రన్స్ని. సో మరి ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక 33 రన్స్ ఈ మ్యాచ్లో కానీ లేదంటే నెక్స్ట్ మ్యాచ్లో కానీ మరి కొట్టాడు అంటే ఆటోమేటిక్గా బాబర్ అజామ్ రికార్డు అలాగే విరాట్ కోహ్లీ రికార్డు కూడా సో వీళ్ళిద్దరే కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి క్రిస్ గేల్ తర్వాత మరి సెకండ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.